హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఏంటి అని. ఫ్రెండ్స్, ఈరోజు నేను వచ్చేసి నా శారీ కలెక్షన్, ఫ్యాన్సీ శారీ కలెక్షన్ చూపించాలనుకుంటున్నాను. మీకు ఈ వీడియో డెఫినెట్గా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే మిక్స్ అండ్ మ్యాచ్ అన్ని బ్లౌజెస్కి, అన్ని శారీస్కి అన్ని బ్లౌజెస్ ఒకసారి సడన్గా ఉండకపోవచ్చు. మనకు అవసరమైనప్పుడు మనం స్టిచ్ చేసి ఉండకపోవచ్చు, ఏదైనా అవ్వచ్చు కదా. ఫస్ట్ శారీ వచ్చేసి పింక్ కలర్, ఇలా జార్జెట్ వచ్చి మిడిల్లో ఇలా టిష్యూ లాగా లైన్స్ వస్తాయి. అండ్ కింద వచ్చేసి ఇలా ప్యాచ్ వస్తుంది, ప్యాచ్ వర్క్ వస్తుంది. దీనిపైన వర్క్ వస్తుంది. జార్జెట్ శారీ అండి. నేనైతే ప్రైజెస్ ఏం చెప్పట్లేను ఫ్రెండ్స్. నాకు కొన్ని ఐడియా ఉన్నాయి, కొన్ని లేవు. సో దట్ నేను ఏవి ప్రైజెస్ ఏం చెప్పట్లేదు. మీకు ఏవైనా ఐడియా కావాలి ఇది అని ఉంటే ఒకవేళ కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను ప్రైజ్ చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా వెల్వెట్ బ్లౌజ్ అండి. ఇలా వెల్వెట్ బ్లౌజ్ వచ్చింది. ఇది వర్క్ అంతా దీనికి వచ్చేసింది. ఇలా మొత్తం హై నెక్ బ్లౌజ్ అన్నట్టు. ఇది డిజైన్తో పాటు ఇలానే సెమీ స్టిచ్డ్ లాగా వస్తుంది కదా, అలా వచ్చింది. హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ కన్నా కొంచెం పెద్దగా ఉంటాయి. దానికి కూడా మిషన్ వర్క్ వచ్చింది. బ్యాక్ వచ్చి ఇక్కడ హుక్స్ వస్తుంది అండ్ ఇక్కడ హుక్స్ వస్తుంది. ఇది నెక్కి ఇలా వచ్చేస్తుంది. చాలా బాగుంటుంది. ఇది మనం నార్మల్గా కుట్టించాలంటే కొంచెం పర్ఫెక్ట్గా రావడం కొంచెం కష్టము. సెమీ స్టిచ్డ్ కాబట్టి ఇది బాగానే వచ్చింది నాకు పర్ఫెక్ట్గా. అండ్ ఈ బ్లౌజ్కి వచ్చేసి నేను ఈ శారీ అండ్ ఇంకో లెనిన్ శారీ కూడా మ్యాచ్ చేస్తాను. లైట్ పింక్ లెనిన్ శారీ కూడా మ్యాచ్ చేస్తాను. నేను శారీ ఇప్పుడైతే చూపించట్లేదు, కానీ నేను ఆ పిక్ షేర్ చేస్తాను మీతో. ఇదండి శారీ. నెక్స్ట్ వచ్చేసి ఇది నాకు చాలా ఇష్టము. ఆబ్వియస్లీ నచ్చినవే కొనుక్కుంటాం కదా. సో ఇది వచ్చేసి మెరూన్ కలర్ రఫుల్ శారీ. మంచి మెరూన్ కలర్ అండి. మంచి జార్జెట్ శారీ, రఫుల్ శారీ. మీకు తెలుస్తుంది కదా, ఇలా మొత్తం ఫ్రిల్స్లో మొత్తం శారీ అంతా రఫుల్స్ వచ్చేస్తుంది. నేనైతే మొత్తం ఇప్పి అయితే చూపించట్లేదు. ఇలా మొత్తం రఫుల్స్ వస్తుంది. చాలా పెద్దగా విడ్త్లో ఎక్కువ పెద్దగా వస్తుంది, చిన్నవి కాకుండా. సో దట్ చాలా బాగుంటుంది కట్టుకుంటే. దీని బ్లౌజ్ వచ్చేసి రా సిల్క్లో ఇచ్చారండి. శారీలో రా సిల్క్ బ్లౌజ్ కొంచెం వర్క్ వచ్చి ఉంటుంది. బార్డర్ ఇలా వస్తుంది. వర్క్ వచ్చి ఇలా రా సిల్క్లో వర్క్ బ్లౌజ్ ఇచ్చారు, కానీ నేను దాన్ని స్టిచ్ చేయించలేదు. ఆల్రెడీ నా దగ్గర ఒక పట్టు శారీ బ్లౌజ్ ఉంది. సో అది నాకు ఎగ్జాక్ట్గా ఈ శారీకి మ్యాచ్ అయింది. నాకు ఇది నచ్చింది దీనికి. సో నేను ఇదే కంటిన్యూ చేస్తున్నాను. అదైతే ఇంకా చేయలేదు, నేను స్టిచ్ చేయించలేదు కూడా. బ్లౌజ్ వచ్చేసి ఇది. ఆల్రెడీ ఇది నా పట్టు శారీస్ కలెక్షన్ చూపిస్తున్నప్పుడు నేను చూపిస్తాను. సో ఇది కూడా మిక్స్ అండ్ మ్యాచ్ అనమాట. పట్టు శారీ బ్లౌజ్ దీనికి చాలా బాగుంటుంది. మీరు పిక్లో చూడొచ్చు ఎంత బాగుంటుందో. ఇలా చూస్తే తెలియదు, కానీ ఇలా ఇది మగ్గం వర్క్ చేయించాను నేను. ఇలా లేయర్ లాగా ఉంటుందండి ఇది వర్క్. ఇలా మొత్తము ఇలా ఇక్కడ నెక్ ముందు వచ్చేసి ఇలా కొంచెం వస్తుంది కదా, అలా చాలా బాగుంటుంది. ఇది కూడా మిక్స్ అండ్ మ్యాచే. నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ జార్జెట్ శారీ. చాలా బరువు వెయిట్ ఉంటుంది. ఇది ఇలా స్టోన్ వర్క్ వస్తుంది, మొత్తం బంచెస్ లాగా. ఇలా కింద కూడా ఇలా మొత్తం ఇలా సీక్వెన్స్ లాగా వస్తుంది.
ఇదేమో ప్యాచ్ చాలా హెవీ వెయిట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇదైతే ఇలాంటిది ఇంకోటి కూడా ఉంది నా దగ్గర, చూపిస్తాను మీకు. ఇది చాలా బాగుంటుంది. కానీ దీని బ్లౌజ్ వచ్చేసి శారీలోదే స్టిచ్ చేయించాను నేను. కానీ అప్పుడు హడావుడిలో నేను అంత దానికి ఏం వర్క్ కానీ, అంటే ఆల్రెడీ దీనికి వర్క్ ఉంది కదా, దానికి ఏం డిజైన్ కానీ అలా ఏం చేయించలేదన్నమాట. జస్ట్ నార్మల్ ప్లెయిన్ బ్లౌజే చేయించాను. వర్క్ అలా ఏం లేదు, ఆల్రెడీ దీనికి ఉంది కదా సింపుల్గా. అండ్ అర్జెంటుగా మ్యారేజెస్ అంటే ఆబ్వియస్లీ కొంచెం అర్జెంటే ఉంటుంది కదా. సో ఇలా హ్యాండ్స్ పెట్టించి ఇలా చేయించాను. ఈ శారీ పిక్ అయితే ఉండకపోవచ్చు ఫ్రెండ్స్, నేను ఎప్పుడో పెళ్ళప్పుడు కట్టుకున్న వెయిట్ ఉంటుంది ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇది నార్మల్ షిఫాన్ శారీ అండి. నార్మల్ షిఫాన్ శారీ బ్లూ కలర్, జస్ట్ నార్మల్గా బాగుంది. ఇలా ప్లెయిన్గా అని ఇలా బాల్స్ బీడ్స్ది లేస్ వేసాను. ఇలా మా మమ్మీ వేసారు ఇది. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా, ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్. ఎక్కువగా నేను బ్యాక్ ఓపెన్ బ్లౌజెస్ వేస్తాను, అది ఫిట్టింగ్ మంచిగా ఉంటుంది అనిపిస్తుంది నాకు. సో ఇది దీనికి వచ్చేసి నేను ఇంకో బ్లౌజ్ కూడా యూజ్ చేస్తాను, అది ఇది. ఈ బ్లౌజ్ పక్కన పెట్టేద్దాం. ఈ బ్లౌజ్కి ఈ శారీ. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్కి ఈ శారీ. అండ్ ఈ బ్లౌజ్కి నేను ఎన్ని శారీస్ మ్యాచ్అప్ చేస్తానో చూడండి. ఇది అండ్ ఇది బ్లాక్. నెక్స్ట్ వచ్చేసి ఇది చూపిస్తాను. ఇది ఇలా 4 శారీస్కి ఇంకా ఎక్కువే యూజ్ చేస్తాను నేను. ఆబ్వియస్లీ బ్లాక్ అంటేనే అన్నిటిపైకి మ్యాచ్ చేసేసుకుంటాం కదా. అండ్ అందులో నేను ఈ మిర్రర్స్ అన్ని కలర్స్తో చేపించాను, అలా యూజ్ అవుతుంది. హెవీ శారీస్కి, పట్టు శారీస్కి కూడా యూజ్ చేసేలాగా ఇలా మొత్తం డిఫరెంట్ సైజెస్తో నేను ఇలా మొత్తం స్టిచ్ చేయించుకున్నాను అన్ని కలర్స్తో. ఇది కూడా బ్యాక్ నెక్కే. ఈ బ్లౌజ్ వచ్చేసి బ్లూ అండ్ బ్లాక్ అండ్ ఎల్లో అండ్ లైట్ బ్లూ, ఇన్ని శారీస్కి యూజ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇది అయిపోయింది కదా. ఈ బ్లాక్ శారీ వచ్చేసి ఇది కూడా ఒక జార్జెట్ శారీనే అండి. ఇది అయితే డిగ్రీలో ఉన్నప్పుడు మా మదర్ మగ్గం వర్క్ నేర్చుకుంటూ ఉండే. సో మా మమ్మీని చూసి నేను కూడా నేర్చుకొని ఇలా పెయింటింగ్ అయితే వచ్చు నాకు నార్మల్గానే. మా మమ్మీని చూసి నేర్చుకొని పెయింటింగ్ వేసి దానిపైన ఇలా మగ్గం వర్క్ చేసుకున్నాను నేనే. నాకు ఇష్టం, చాలా ఇష్టం ఈ శారీ. ఇక్కడ పళ్ళు దగ్గర వచ్చేసి ఇక్కడ ఇలా వస్తుంది లోపల, ఇలా జార్జెట్ శారీ. నార్మల్గా నేను ఎప్పుడు సమ్మర్ హాలిడేస్లో ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండేదాన్ని ఫ్రెండ్స్. ఒక సమ్మర్లో ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకున్నాను, ఇంకో సమ్మర్లో ఇలా వర్క్ చేసుకోవడము, మమ్మీని చూసి పెయింటింగ్ చేసుకోవడము, అలా ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండేదాన్ని. నాకు ఇష్టం అవి. ఇంకో సమ్మర్లో బ్యూటీ పార్లర్ చేసేది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఎల్లోకి చికెన్ కర్రీ ఆప్లిక్ వర్క్ అంటారు కదా, అలాంటి బ్లౌజ్ వచ్చింది. సో నేను అది కుట్టించలేదు యాక్చువల్గా, నేను పెద్దగా కట్టాను కదా అనేసి కుట్టించలేదు. ఇవి టసల్స్ వచ్చేసి మా మమ్మీ చేసింది. సో దీనికి మ్యాచ్ చేసుకోవచ్చు. ఇలా జార్జెట్ శారీసే ఎక్కువగా యూస్ చేస్తాను ఫ్రెండ్స్ నేను, అంటే క్యారీ చేయడం ఈజీ కదా, వెయిట్ ఎక్కువ ఉండదు. సో నేను ఇలాంటివి ఎక్కువ యూస్ చేస్తాను. ఇంకా పట్టు అంటే తప్పదు కదా, లేదు క్యాజువల్గా అంటేనేమో నేను ఇలాంటి జార్జెట్ ఎక్కువ యూస్ చేస్తాను. ఈ శారీ అయితే ఫ్రెండ్స్ మీరు నమ్మరు, నేను ఇప్పటివరకు కట్టుకోలేదు.
మా మమ్మీ చేసింది ఈ శారీ. నేను అసలు ఈ శారీని మర్చిపోయాను. మొన్న చూస్తే ఇది ఎంత బాగుంది, నేను ఎందుకు కట్టుకోలేదు అనుకుంటున్నాను దీన్ని. ఎంత బాగుంది వర్క్, క్లాత్ చూడండి ఎంత బాగుంది. మా మమ్మీయే డిజైన్ వేసి ఇలా సింపుల్గా మా మమ్మీయే స్టిచ్ చేసింది. చాలా బాగుంది ఇది. అసలు చూస్తున్నారు కదా కలర్, క్లాత్ అండ్ అంతా చాలా బాగుంది. పార్టీ లుక్ లాగా ఈవినింగ్ పార్టీస్కి అలా చిన్న చిన్న పార్టీస్కి అలా వేసుకోవచ్చు. దీనికి కూడా బ్లాక్, దీని బ్లౌజ్ వచ్చేసి ఇలానే ఉంటుంది ఈ క్లాత్తోనే. నేను బ్లాక్ మ్యాచ్ చేశాను దీంతో. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అగైన్ జార్జెట్. ఇది చెమ్కీస్ స్టిక్ చేసాము. సో అవి ఇలా ఫోల్డ్ చేస్తే అతుక్కుంటున్నాయి అనేసి రివర్స్లో ఫోల్డ్ చేసామన్నట్టు. దీనికి వచ్చేసి ఇలా వర్క్ వస్తుంది, హాఫ్ వర్క్ మొత్తం. పళ్ళు నుంచి కొంచెం ఇట్లా ఎక్కువగా హాఫ్ సిల్వర్ జరీతో వర్క్ వస్తుంది. ఇది ఓల్డ్ అయినా కూడా ఇప్పుడు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది కట్టుకుంటే అసలు ఓల్డ్ అనిపించదు, చాలా బాగుంటుంది. చూసారా ఎంత బాగుందో కలర్. ఇలా దీనికి వచ్చేసి నేను సిల్వర్ కలర్ వేసుకున్నా, షిమ్మర్ బ్లౌజు. ఇలా శారీలోది ఇలానే పింక్ వస్తుంది, కానీ నేను ఇలా తీసుకున్నా. దీనికి ఒక చిన్న బార్డర్ వచ్చింది చూసారా ఎంత బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది బనారస్ సంథింగ్ శారీ అండి, బనారసే అనుకుంటా. చాలా బాగుంటుంది ఈ శారీ. ఇది కూడా శారీయే కలర్ఫుల్గా ఉంది కాబట్టి నేను ఇంకా వేరే వర్క్ ఏం చేయించలేదు బ్లౌజ్కి. ఇది నా శారీస్లో ఎక్కువ సార్లు నేను కట్టుకున్న శారీ అంటే ఇదే. ఒక 5-6 టైమ్స్ కట్టుకొని ఉంటా, అందుకే ఇలా అయిపోయింది బ్లౌజ్. ఇలా జస్ట్ నార్మల్గా. కావాలంటే వేరే బ్లౌజ్ అలా గోల్డ్ ఇంకేదైనా మ్యాచ్ చేసుకుంటాను నేను అప్పటికప్పుడు. ఇది నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ కలర్, ఆరెంజ్ అండ్ బ్లూ. ఇది యాక్చువల్గా ప్లెయిన్ శారీ వచ్చింది. ప్లెయిన్ శారీకి నేను ఇలా లేస్ వేయించాను అనమాట. దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా హెవీగా వర్క్ బ్లౌజ్ వచ్చింది. సో వర్క్ బ్లౌజ్ వచ్చింది, ఇది బాగుంది చాలా అనేసి దీనికి మ్యాచప్ చేద్దాము అని ఈ బ్లూ కలర్ వేసాను లేస్. ఈ బ్లౌజ్ చాలా బాగుంటుంది, వర్క్ హెవీగా వర్క్ వచ్చేస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఓపెన్. ఇది కూడా ఇలా మొత్తం హెవీగా వస్తుంది, చాలా నీట్గా ఉంటుంది వర్క్. హ్యాండ్స్ ఇలా డిజైన్ వస్తుంది. అండ్ ఈ శారీకి, ఈ బ్లౌజ్కి ఈ శారీ అండ్ ఈ ప్లెయిన్ ఆరెంజ్ శారీ రెండు మ్యాచ్ చేస్తాను నేను. ఇది చాలా బాగుంది కదా, దీనికన్నా ఇదే బాగుంది. ఆరెంజ్ కలర్ శారీతో ప్లెయిన్ కదా, ఇది చాలా బాగుంది. ఇలా మ్యాచ్ చేస్తాను. ఇది సంథింగ్ జార్జెట్, కొంచెం కాస్ట్లీది ఉంటుంది కదా ఫ్రెండ్స్, అలాంటిది. ఇది కూడా నా మ్యారేజ్ అప్పుడే తీసుకున్నాను నేను. సంథింగ్ 2-3,000 అలా పడింది. ఇది ఇట్లా బనారస్ బ్లౌజ్ వస్తుంది. చాలా ఇష్టం నాకు ఈ శారీ. ప్లెయిన్గా ఉంటుంది, చిన్న బార్డర్ వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది. ఇది కూడా బ్యాక్ నెక్కే. ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ద బ్లౌజెస్ ఎక్కువగా అయితే బ్యాక్ నెక్కే ఉంటాయి. దీనికి ఈ బ్లాక్ బ్లౌజ్ ఇంకోటి ఉంది నా దగ్గర. ఇది పార్టీ వేర్ లాగా ఉంటుంది. డ్రెస్ చూపించాను కదా, దాంతో నేను బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించాను అన్నట్టు. ఇలా ప్రిన్సెస్ కట్ పెట్టించేసి ఇలా సేమ్ డ్రెస్ లాగానే ఇలా
చేశాను. సో ఇలా పార్టీస్కి ఏమైనా శారీస్ అలా ఉంటే బాగుంటుంది అనేసి ఈ బ్లౌజు ఈ శారీతో కూడా మ్యాచ్ చేయొచ్చు. అండ్ ఇంతకుముందు చూపించాను కదా, నేనైతే ఈ శారీ ఇంకా కట్టుకోలేదు కాబట్టి నేను ఈ శారీ దీంతో మ్యాచప్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఇప్పుడు చూపిస్తా. చూసారు కదా, చాలా బాగుంది. వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను వేసుకున్నప్పుడు మీతో పిక్ షేర్ చేస్తాను. ఇలా చాలా బాగుంటుంది. ఇలా బ్లాక్ మనము ఎన్నున్నా ఎలాంటి డిజైన్ పెట్టుకున్నా మనం చాలా వాటితో మ్యాచప్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆల్రెడీ మీ దగ్గర ఉండుంటాయి. జస్ట్ ఐడియా కోసం నేను ఇలా కూడా చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ ఇది ఒక పట్టు శారీ బ్లౌజు. ఈ శారీని నేను యాక్చువల్గా దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా బనారస్ వచ్చింది కదా, నేను ఇది పట్టు శారీ ఇది ప్లెయిన్ కాబట్టి ఎలాగా అయినా నేను దీన్ని ఈ బ్లౌజ్తో మ్యాచ్ చేస్తాను. ఈ బ్లౌజ్తో కూడా మ్యాచ్ చేయొచ్చు. సేమ్ ఇది చాలా హెవీ వర్క్. దీని పట్టు శారీ నేను చూపిస్తాను. నెక్స్ట్ ఇలా హెవీగా లక్ష్మీ బిళ్ళలు అలా వస్తాయి, హ్యాండ్ పట్టీలాగా ఇలా పర్ల్స్ ఇలా వస్తాయి. ఇది నేను దీంతో కూడా మ్యాచప్ చేస్తాను. ఇది ప్లెయిన్ శారీ కాబట్టి ఇలా కూడా వేసుకుంటాను నేను. ఇలా సేమ్ టోటల్గా ఒకే కలర్ ఉన్నా కూడా ఇక్కడ గోల్డ్ కలర్ ఉంది కాబట్టి ఇది కూడా గోల్డ్ ఉంది కాబట్టి తెలుసు చాలా మ్యాచ్ అవుతుంది. ఇక్కడ గోల్డ్ ఉంది కాబట్టి బ్లౌజ్లో కూడా గోల్డ్ ఉంది కాబట్టి బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈ శారీ మాత్రం సూపర్ అండి. అసలు ఒక 4-5 kgs ఉంటుంది. మా అన్నయ్య రిసెప్షన్ శారీ ఇది. చాలా బాగుంటుంది. నేను నల్లీస్లో తీసుకున్నాను. ఇది చాలా బాగుంటుంది నెట్లో. కానీ ఎంత వెయిట్ ఉంటుంది అంటే మినిమం 3-4 kgs ఉంటుంది, ఇంకా ఎక్కువే ఉంటుంది. ఇలా మొత్తం ఇలా చూసారా, ఎంత పెద్ద బంచ్ లాగా చూసారా, స్టోన్స్తో మొత్తం ఇలా కింద ఇలా వర్క్ అండ్ ఇలా స్టోన్స్. పళ్ళుకి 2 sides వస్తాయి కాదనుకుంటా ఫ్రెండ్స్, 1 side వచ్చింది. అండ్ మొత్తం వచ్చేసి ఇలా బూటీస్ లాగా వస్తున్నాయి. దీనికే ఇదే ఇలా మనం ఫోల్డ్ చేసుకుంటే ఇలా పైన లాగా వస్తుంది అన్నట్టు, పై లేయర్కి వస్తుంది. కానీ చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఇది తీసుకొని కూడా నేను 8-9 years అవుతుంది. చూసారా ఎంత నీట్గా ఉందో. నెట్ ఇది షిమ్మర్ నెట్ అంటారు కదా, కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. దీని బ్లౌజ్ వచ్చేసి ఇది వర్క్. వేరే వాటికి కావాలంటే మ్యాచ్ చేసేసుకుంటాను. ఇలా కలర్స్ ఉంది కదా, ఏదైనా ప్లెయిన్కి నేను మ్యాచ్ చేసేసుకుంటాను. సో ఇదండి శారీ, ఇది బ్లౌజ్. ఎంతోసేపు ఉండలేమండి ఈ శారీ కట్టుకొని, అంత వెయిట్ ఉంటుంది. కానీ నాకు చాలా ఇష్టం. 2-3 times కట్టుకున్నాను. చాలా బాగుంటుంది, చాలా గ్రాండ్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇవి నా శారీ కలెక్షన్స్. ఎలా ఉన్నాయి ఏంటి, బ్లౌజెస్ మిక్స్ అండ్ మ్యాచ్ మీకు ఏదైనా యూజ్ అయ్యిందా, ఇలా ఐడియా అలా మిర్రర్ వర్క్ అలా చేయించుకోవడం వల్ల అలా మీకు టిప్స్ లాగా ఉంటాయి అన్నట్లు నేను చూపించాను. అలా మిక్స్ అండ్ మ్యాచ్ అని నార్మల్గా ఎవరైనా చేసేసుకుంటారు. కానీ ఇలా బ్లాక్ ఇలా విడివిడిగా చేసుకోవడం వల్ల, ఇలా నెట్ ఒకటి అలా వర్క్ ఒకటి అలా చేసుకోవడం వల్ల డిఫరెంట్గా ఉంటుంది, లుక్ చాలా బాగుంటుంది. శారీ సింపుల్గా ఉన్నా కూడా బ్లౌజ్ వల్ల అది చాలా ఎన్హాన్స్ అవుతుంది అన్నట్టు. ఇది దీనివల్ల శారీ మొత్తం మన లుక్కే ఎన్హాన్స్ అవుతుంది, పార్టీ లుక్ వచ్చేస్తుంది.
అలా ఆ మిర్రర్ బ్లౌజ్ వల్ల కూడా చాలా బాగుంటుంది, చాలా హెవీగా చాలా బాగుంటుంది. ఇలా ఇన్ని శారీస్కి 4-5 శారీస్కి నేను ఇంకెక్కువే యూజ్ చేస్తాను, మీకు చూపించలేదు అన్నీ. ఇలా హోప్ మీ అందరికీ ఆ కలెక్షన్ నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి వీడియోని, కామెంట్స్ చేయండి ఎలా ఉన్నాయి ఏంటి అని. మీరేమైనా ఇలా చేసుకున్నట్లయితే నాకు కామెంట్లో షేర్ చేయండి, పిక్స్ కూడా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అండ్ ఇంకొకటి మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో. ఓకే ఫ్రెండ్స్, బాయ్.